మా సిక్కుడు సంచి కనబడతలేదు. ఈడేసిర్రా. పైసలు లేనట్టునే పారేసిపోయారు పొరగాళ్ళు. పైసలు ఉంటే ఎందుకు పారేద్దరు? సంచిలో ₹1 లేదు. ఎవరైనా అడగాలి ఈ పొరగాళ్ళు పోయేదాకా. ఓ చెల్లె ఉన్నావా? ఉన్నాక్క. బయట మీ బావ పెంచిన పైసలు రాగానే ఇస్తా కానీ ఓ ₹1000 ఇంటికి చెల్లె. ఎందుకక్క? పట్నం నుంచి మనవరాళ్ళు వచ్చిర్రు. చేతులు ఒక్క బుడ్డ పైసలు లేదు. తలకాయ నొత్తాను చెల్లె. నా దగ్గర కూడా లేవక్క. చూడాలి మరి. అయ్యో చూడిపోరా చెల్లె. అట్లా ఎత్తవేంది మొత్తం. నేను ఇయ్యలేదా ఇదివరకు? నువ్వు ఎమ్మటే ఇచ్చినావు, నేను మళ్ళీ ఎమ్మటే ఇయ్యలేదా? అట్లా ఎత్తవేంది చెల్లె? ఇచ్చినావు కానీ ఉన్నాయో లేవో చూడాలక్క. ఉన్నాయా ఓ ₹1000? ఆ తానాబిల పెట్టున్నాయి చూడు. అడిగినట్టు ఇస్తే కడిగినట్టు అవుతుంది సంసారం. పంచిపెట్టి నీకు బాగా అలవాటు అయింది. మాసాలతి ఎమ్మటే తెచ్చిత్తా తీరాదు. ఏమవుతుంది? ఆపతికి ఆదుకున్నప్పుడు ఏమిటికి? ఇక ఒక్క తీసుకో. పింఛన్ పైసలు పడంగానే ఇస్తే చెల్లె. సరేనా? సరే తీయక్క. నీ మళ్ళంగానే ఇద్దు పోరాదు. ఇప్పుడు ఏంది బాబు మా పైసలు ఇవ్వరాదు. లేవురా నా దగ్గర. సంచి చూసినట్టు సంచి దులిపిరుగా లేవు. నాకు తెలుసు నీ దగ్గర ఉన్నాయి. నువ్వు బామ్మ నడుకొచ్చినావు నాకు తెలుసు. అంతే ఐస్ క్రీమ్ కొనుక్కుందాం. ఇదే పైసలు కొనుక తినడు. ఇదేనా ఇక చిరు తిండి? ఆ తిండి తినిపోరాదు. అన్నం వండినా కూర వండినా అప్పాలు చేసినా అవి తినరు. ఈగ కొనుక తినడే కావాలి. ఇదే నేర్పిరా మీ అయ్యా మీ అవ్వ? పోవే, నువ్వు ఇచ్చే పైసలేమో కానీ తిట్టడే ఎక్కువ ఉంటుంది. రేషం పో. ఎవరి కోసం మాడితే నువ్వే వస్తావు పో.